హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే చాలా ఈజీ రెసిపీ కూడా. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక 3 eggs వరకు తీసుకుంటున్నానండి. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి. 3 eggs అయితే కనుక కరెక్ట్గా ఇద్దరికి సరిపోద్దండి, బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే స్నాక్స్గా కానీ. ఇలా 3 eggs తీసుకున్నాక ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే కనుక ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నల్ల మిరియాల పొడి అండి. దీన్ని వేసుకున్నాక బాగా ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా గిలకొట్టేసుకోండి. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేంత వరకు గిలకొట్టుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇందులో 1 స్పూన్నర వరకు బటర్ వేసుకోండి. ఇది హోమ్ మేడ్ బటర్ అండి, ఇంట్లోనే చేసుకున్న బటరే. ఈ బటర్ అంతా బాగా కరిగినాక ఇలా కరిగించుకోండి. ఇలా కరిగినాక అయితే కనుక ముందుగా మనం గిలకెట్టి పెట్టుకున్న ఎగ్స్ని అయితే కనుక తెచ్చి వేసేయండి. ఆ బ్యాటర్ మొత్తం ఇందులో వేసేయండి. వేసుకున్నాక ఇది మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేయొద్దు. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయండి. స్నాక్ రెసిపీస్ అయితే చాలా ఈజీగా అయిపోయేవి, క్విక్గా అయిపోయే రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా చూస్తున్నారు కదండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా అయితే కనుక మొత్తం తొక్కుగా అయిపోద్దండి. ఇలా కట్ చేసుకొని వీటిని అయితే దోరగా కాస్తంత ఫ్రై చేసుకోండి. మొత్తం కుక్ అయిపోయిన తర్వాత వీటిని అయితే బయటికి తీసేసి రెడీగా చూపిస్తాను మీకు. ఇలా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే అదే కళాయిలో మరొక 2 స్పూన్లు బటర్ వేసుకోండి. బటర్ వేసుకొని ఈ బటర్ అంతా బాగా కరిగించుకోండి. ఈ బటర్ కరిగినాక ఇందులో సన్నగా తురుముకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లిపైన ఒకదాన్ని తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసేసి సన్నగా తురిమేసి పెట్టేసుకున్నా. అలా తురిమేసుకున్న దాన్ని వెల్లుల్లి తురిమినైతే కనుక మనం ఈ బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి, మంచి అరోమా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఒకవేళ లేకపోతే కనుక ఈ ప్లేస్లో మైదా వేసుకొని మొత్తం అంతా ఈ నెయ్యిలో అయితే బటర్లో బాగా వేగేటట్టు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాసు 100 ml అయితే మిల్క్ వేసుకొని ఇది ఉండలు లేకుండా బాగా కలుపుతూ అయితే కలిపేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఉండలు లేకుండా బ్యాటర్ అయితే ఇలా రెడీ అయినప్పుడు ఇందులో కాస్తంత సాల్ట్ వేసుకోండి. అలాగే మరి కాస్త బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని వీటిని అయితే మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే కనుక తెచ్చి ఇందులో వేసేసి ఈ సాసెస్ మొత్తం ఆ ఎగ్స్కి పట్టేంత వరకు లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోండి. ఇలా దగ్గర పడినాక ఫైనల్గా అయితే కాస్తంత కొత్తిమీర తరగని వేసేసి మరి కాసేపు అయితే కనుక ఇలా మొత్తం కుక్ చేసుకొని దీన్ని అయితే కనుక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి. వేడిగా అయితే చాలా బాగుంటుందండి. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ చల్లారితే అస్సలు బాగోదు, వేడిగా తింటేనే బాగుంటుంది. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి.